హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్. ఇక మొన్న 7 చేపలు పడతానికి అలవాటు దొబ్బిన పనం ఆగుతాది. ఇక ఎప్పుడు పోదామని పానం మిటుకు మిటుకు అంటాంది. ఇక మనం ఎప్పుడు పడితే అప్పుడు పోయేటట్టు కాదే, టైం దొరకాలనే. ఇక సడక్కన చూసినా ఎమ్మటే 4:30కు డ్యూటీ పోయి రాగానే ఫ్రిడ్జ్లో ఉన్న పాత పిండి తీసుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా కలిపితే టైం సరిపోదో అని. మళ్ళీ అదే లొకేషన్ పోదామంటే నడుతందుకే చిన్నమనగా కిలోమీటర్న్నర నడవాలి. చల్ నీ అట కాదు కానీ సరే, సేమ్ ఏరియా కానీ ప్లేస్ వేరే. సరే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్కి వచ్చేసిన. మొన్న ఒక్కొక్క చేపను బయట ఎత్తేందుకు పావుగంట సేపు పట్టింది. దాన్ని మొసొచ్చేంత వరకు తిప్పి 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 స్లోగా తర్వాత తీసి బయట వేసిన. ఎందుకంటే తీర్తందుకు అది షిక్కోల హ్యాండ్ ఓవర్ లేక ఇవాళ అదేం పని కాదని చెప్పి విరాట్ కోహ్లీని పట్టుకొని వచ్చిన. ఇక అట్లాంటి ప్రాబ్లం కాకుండా, ఎందుకంటే ఉన్నదే తక్కువ టైం. ఆ తక్కువ టైంలో ఒకటే చేపను పావుగంట సేపు పడితే ఉన్న టైం తక్కువ. ఇక పుణ్యకారం పురుక్కుని అయిపోద్దామని ఇక దాన్ని పట్టుకొని వచ్చిన. ఇక అదే నా విరాట్ కోహ్లీ. ఎంత పెద్ద సాబ్బాడు, ఎంత లోతు నుంచి ఆయన చిటుక్కుని తీసి ముక్కుల నుంచి అప్పలు తీసినట్టే చెడక్కుని తీసి బయట వేయచ్చు. ఇక కొత్త చేప కొత్త నీళ్ళకి యమ తిరుగుడు తిరుగుతారు. ఎందుకంటే పాత చేప కొత్త చేపలు సొక్క మాట్లాడుకుంటాయి. అక్కడ నీదే ఊరక్క అంటే నీదే ఊరక్క, ఎందుకు వచ్చినావే ఇక్కడికి? నేను వచ్చి నాను ఈ మొనాస్ట ఓరదొచ్చి నొక్కొచ్చింది. అది మొదలారా ఎడిపోతున్నావు అర్థం కాదు. ఎడిపడితే నువ్వుకిన వచ్చిన గిల్లొచ్చి గిల్ల ఆగిన నేను అనుకుంటున్నాను. అందుకే పడ్డ లొకేషన్లో మళ్ళీ తెల్లారగట్ల పోయి మళ్ళీ కూసో, మళ్ళీ పడుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే అదృష్టం కొద్దీ ఆ రోజు ఆ చేపలు ఆడు గుంపు గుంపు వచ్చి ఉంటాయి, పడి ఉంటాయి. అంతే తప్పించి మనకు పూర్తిగా ఒక గ్యారెంటీ పడతానని నమ్మకం అవుతుంది. ఎందుకంటే ఊకే చేప సొక్క తిరుగుతాంటది, ఒక దుక్కున పొరికి కొట్టుకుని అయితే ఇప్పుడు అసలే ఉండదు, బాగా తిరుగుతాంటది చేప. మిషన్ పెట్టాక పడదు. Okay, right.
కూసిపోయింది కూసుకొని ఇక మనకే టైం లేదురా అంటే ఇందులో వాన పడుతుంది. అయినా మనం పోతాము చేపలు పడేటప్పుడు వాన పడ్డా పిడుగులు పడ్డా పోయేదే లేదు. ఎందుకంటే మన నీసు ముచ్చేవారం ఎట్టుంటుంది నీ అమ్మాయి. ఇక కూర్చున్నామంటే ఇక బట్టలు దడిచినా లేదు, చలి పెట్టుకుంటేనే పడుతూనే ఉంటాం. నీ యొక్క 2 చేపలు పడితే చలిగిరి అన్ని ఇసుకపోతూనే ఉంటాయి. చేపలు పడతానే అనుకో మనం భలే ఛార్జింగ్లు ఉంటాం. మనం ఛార్జింగ్లు ఉండగానే సరిపోదు కదా, మనం ఫోన్ కూడా ఉండాలి కదా ఛార్జింగ్లో. అందుకనే పవర్ బ్యాంక్ పెట్టుకుంటాను ఫుల్ ఛార్జింగ్ కోసం. హైదరాబాద్లోకి వచ్చిన ఛార్జింగ్ లేకుండానే. ఓకే వెళ్దాం, టైం కూడా దగ్గర పడదు. అబ్బా రైట్, షార్ట్ పీరియడ్లో 3 ఫిషెస్. ఓకే ఓకే రైట్, మంచిగా ఉంది. పులుసో రైట్. ఓకే ఓకే, ఒక్కొక్కసారి డే మొత్తం కూర్చున్నా 3 చేపలు పడ్డాయి. మనకి షార్ట్ పీరియడ్లోనే 3 చేపలు పడ్డాయి. ఓకే, ఇక మంచి టైంలోనే వచ్చింది అనుకుంటానా, ఎందుకంటే దాదాపు ఎప్పుడు సాయంత్రమే పడతా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.